శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినగర్ ఆశీర్వాదాలతో మనము 37 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ఉరుసు ఉత్సవం గురించి తెలుసుకున్నాం కదండి. తాచా గారు ఆయన తొలి పలుకులు, బాబాగారి తొలి పలుకులు, మరి ఉరుసు ఉత్సవం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. తాచా బాబాను మామ అని పిలిచేవారు. అన్నీ రెడీ చేసేసిన తర్వాత బాబా గారిని మసీదుకి వెళ్ళి అక్కడ చేయి పట్టుకుని ఆయన్ని తీసుకుని వస్తారండి. తాచా బాబా గారిని మామ అనేవారు. అయితే అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. వారి బాంధవ్యం మాత్రం చాలా సన్నిహితమైనది. అయితే బాబా శరీరంపై మామూలు కఫ్ని వేసుకుని, చంకలో సటకా పెట్టుకుని, చిలుమును పొగాకును తీసుకుని, పైన ఉత్తరీయం వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. బాబాగారు ఇవన్నీ రెడీ చేసుకున్నారండి. ఆయన బాబాగారు తాత్యాతో అంత సన్నిహితంగా ఉండేవారు. బాయిజాబాయి వాళ్ళ అబ్బాయి పేరే తాత్యా కాబట్టి అంత సన్నిహితంగా ఉండేది. ఆవిడని ఆయన అక్క అనేవారండి. మరి తల్లిలాగా భావించేవారు బాబాగారు. పిమ్మట తాచా జలతారు సెల్లాను బాబా ఒడిలిపై వేసేవాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి, చూడండి ఇక్కడ మనకి ఇది గమనించం, మనకి తెలీదు. ఆయన సెల్లాన్ని తీసి బాబా ఒడిలో వేసి ఆయన తాచా అటు వెంబటి బాబాను తన కుడి పాదముల బొటనవేళ్ళతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసిరి. బాబాగారు దునిలోని కట్టెల్ని చూడండి, కుడి చేతితో మండుచున్న దీపము నార్పిరి. కట్టెలనేమో బాబా తన కుడి పాదము బొటన వేళ్ళతో దునిలో కట్టెలను తోసేవారటండి. అలాగే కుడి చేతితో మండుతున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవారు. కుడి చేతితో దీపాన్ని ఆర్పేవారంటండి బాబాగారు. ఆర్పి ఆ చావడికి బయలుదేరారంటండి. అన్నీ చేసేవారు. అన్ని వాయిద్యములు మ్రోగిడివి. మతాభ మందులు, సామాను, రంగులు ప్రదర్శించుగాలిడివి. పురుషులు స్త్రీలేమో బాబా నామము పాడుచు, మృదంగము వీణల సహాయముతో భజన చేయొచ్చు, ఉత్సాహంతో నడుచుచుండేరి. ఇలాగా పురుషులు ఏం చేసేవారంటే అండి, మందులు కలుస్తారు కదా, మనకి దీపావళి వచ్చినా లేకపోతే ఎవరైనా రాజకీయవేత్తలు గెలిచిన మందులు కలుస్తారు. అదేవిధంగా బాబా గారికి మతాబులు, ఇవి మతాబు మందులు, సామాను, రంగులు, రకరకాలవి ప్రదర్శిస్తూ అవి కూడా కాలుస్తూ పురుషులు అలా చేసేవారంట. స్త్రీలు ఏం చేసేవారంట, బాబా నామమును పాడుచు మృదువుగా మృదంగము వీణల సహాయంతో భజన చేయుచుండేవారంటండి. చూడండి, వాళ్ళేమో స్త్రీలేమో పాటలు పాడుతూ చక్కగా వీణ విత్తు భజన చేసుకుంటూ వచ్చేవారంటండి. ఈ వీణలను సహాయంతో భజన చేయొచ్చు, ఉత్సవంతో నడుచుచుండేరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండేరి, కొందరు జెండాలను చేతపట్టుకునిచుండేరి. ఇప్పుడు చూడండి, మనము భజన కార్యక్రమాలు ఏమన్నా చేసుకున్నాం అనుకోండి, మనకి ఆనందం వచ్చేస్తుంది. బాబా గారు మనతోనే ఆడుతున్నట్టుగా భావన కలిగి మనకు కూడా ఉత్సాహం వస్తుంది. డ్యాన్స్ చేయాలి, లేకపోతే గంతాలి, ఎగరాలి అనే ఉత్సాహం వస్తుంది. చూసారా, అంటే ఆనందం. మన భగవానునికి మనం చేస్తున్న ఇది మనలోని ఉత్సాహాన్ని రేకెత్తించి మనకి ఆయన అందజేస్తున్న ఆశీర్వాదమే ఆనందం అయిపోతుందండి. ఆనందంతో ఎగరాలి, గంతాలి అని చూడండి. మనము ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ, సాయి బిడ్డలందరూ కూడా చాలామంది భజనలు చేస్తూ, కర్ర సాములు చేస్తూ, కర్ర భజనలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నారండి. తాళాలు వాయిస్తూ, గంతుతూ, ఎగురుతూ అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారండి. అదే విధమైన ఆనందము అప్పుడు కూడా బాబాతో ఉన్నప్పుడు ఆ భక్తాదులకు కూడా కలిగేదంటండి. కలిగి వాళ్ళందరూ కూడా ఇలాగే
చక్కగా డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ నామం చెప్పుకుంటూ సాయినాథ్ మహారాజ్కి జై అని మనం ఇప్పుడు ఎలాగా అనుకుంటామో అదేవిధంగా వాళ్ళు కూడా అలా చేసేవారంటండి ఉరుసు ఉత్సవం ఇప్పుడు బాబా గారికి. కొందరు సంతసముతో నాట్యం ఆడుచుండేది, కొందరు జెండాలను చేతపట్టుకుని బాబా మసీదు మెట్ల పైకి రాగానే బాల్దారులు అంటే శ్రీ సాయినాథ్ మహారాజుకి అని కేకలు పెట్టుచుండేది. బాబా కిరుప్రక్కల చామరలు మొదలగున్నవి పట్టుకుని విసరుచుండేది. అదే విసనకర్రలు చామరలు అంటాం కదా, వాటిని అటు ఇటు ఉండి చక్కగా విసురుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనము ప్రతి మందిరంలోని ప్రతి చోట అవి పెట్టుకుని బాబాగారికి హారతి టైంలోని చక్కగా విసురుతూ ఉంటామండి. అలా అప్పుడు కూడా వాళ్ళు ఆ చామరలతో అటు ఇటు ఒకళ్ళు ఉండి చక్కగా విసురుతూ ఉండేవారంటండి. అలా విసురుచుండేది. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడవారు, అడుగులకి మడుగులు పరిచెడవారంట చక్కగా. వారిపైన బాబా భక్తుల కేలోతలతో నడుచుచుండేవారు. అలాగే శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈ విధంగా నడుస్తూ ఉండేవారంటండి. అలా వానిపై బాబా భక్తుల కేలోతలతో నడిచేవారు. తార్చా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహిబ్ జోగు శిరస్సుపై ఛత్రమును పట్టుకుంటుండేవారు. చూడండి, మనం చూస్తుండ కొన్ని చిత్రాల్లో ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తార్చా ఎడమ చేయిని పట్టుకుంటే, మహల్సాపతి గారు కుడి చేతిని పట్టుకుంటే, బాపు సాహిబ్ జోగు శిరస్సుపై ఛత్రాన్ని బాబు సాహిబ్ జోగ్ గారు గొడుగు పట్టుకుంటేవారంటండి. ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. ముందుకి శ్యామకర్ణ గుర్రము ఉంది కదండి, ఆ గుర్రం ముందు వెళ్తూ ఉంటే చక్కగా వీళ్ళు వెనకాల ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేవారంటండి. ఎంత అద్భుతం చూడండి. దాని వెనుక పాడేవారు, భజన చేయువారు, వాయిద్యములు మోగించేవారు, భక్తుల సమూహం ఉండేది. చాలామంది పాడేవాళ్ళు, మోగించేవారు, వాయిద్యాలు వాయించేవారు, భక్తుల సమూహము వేరువిగా ఉండేదంటండి. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునట్టులా మారుమ్రోగుచుండెను. అంత గొప్పగా అసలు ఈ బాబా గారు గుడిసు ఉత్సవం చేస్తున్నాడు. ఇన్ని రకాలైనవి పెట్టుకుని బాబా గారిని తీసుకొని అసలు వస్తూ ఉంటే నిజంగానే ఇప్పుడు మన సాయి బిడ్డలందరూ కూడా ఆ విధంగా చేస్తున్నారండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మన సాయి బిడ్డలందరూ కూడా ఈ విధంగా ఉత్సవాలను చేసుకుంటున్నారు. వాళ్ళకి ఊరేగింపులను ఊరేగిస్తున్నారు. మన సాయినాథులు గారు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ దగ్గరే ఉంటూ అవన్నీ తిలకిస్తూ మీకు ఆశీర్వాదాలను కూడా ఇస్తాడండి తప్పకుండా సాయినాథుల వారు. ఇది నిజం. ఈ విధంగా వాయిద్యములు మోగించేవారు, భక్తుల సమూహం ఉండేది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగుచుండేది. మరి హరియే కదండి మన సాయినాథుల వారు. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలోని పాల్గొని వారందరూ ఆనందించుచుండేరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలుగుచుండేవారు. చూడండి, ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు వరకు వచ్చేసేవారంటండి. మసీదుకు వచ్చిన తర్వాత ఈ పాల్గొన్న వారు అందరూ ఆనందించండి. ఈ మూలకు వచ్చేసరికి బాబా గారు చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశవంతంగా ఉండేవారంటండి. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా అంత ప్రకాశించేవారంటండి. చావడికి వచ్చిన తర్వాత, ఆ మసీదుకు వచ్చిన తర్వాత ఒక వైపు ముఖం పెట్టుకుని చావడి వైపు ముఖం పెట్టి ఆయన మొహం చూడాలండి, అంత ప్రకాశించేదంటండి. వారి ముఖము ఉదయ సంధ్యని వలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. సూర్యుని వలె, చంద్రుని వలె ప్రకాశించుచుండెనంటండి. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలబడేవారు. వారెవరితోనూ పిలుచున్నట్టులా కనిపించేది. వారిని అంటే చూడండి, అలా పెట్టి వారు ఎవరితోనో అంటే ఈ ప్రకృతితో అన్నిటితోని
యొక్క ప్రపంచంతో మాట్లాడుతున్నట్లుగా ఆయన అలా కనిపించేవారంటండి. ఎవరెవరితో మాట్లాడుతున్నట్టు అనిపించేదంటండి చూసే వాళ్ళకి. ఆ విధంగా బాబాగారు ఆ ఫేసు ఆ యొక్క కాంతివంతమైన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆయన బాలభానుని వలె ప్రకాశించే ఆ ఫేసు ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. ఇంకెవరితో మాట్లాడతారండి? ఈ ప్రపంచంని వేలే మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు ఇంకెవరితో మాట్లాడతారు? ప్రకృతితో. ఆయన శాసిస్తూ ఉంటాడు, ఇలా చేయండి అలా చేయండి అని. ఆ విధంగా ఉండేదంటండి. ఈ సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా అతడు బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలబడేవారు. వారెవరనో పిలుచున్నట్టుగా కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండేవారంటండి. చూడండి, బాబాగారు ఈ విధంగా చేస్తూ ఉంటే ఆ సమయంలోని కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆ వెండి పళ్ళెంలో పువ్వులు గులాలు పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు, అంటే చందనము పొడి నేను తీసుకుని పెక్కుసార్లు చల్చుండేవారు. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండేరి. ఇంకా అసలు విపరీతమైన సౌండ్ చేస్తూ ఇంకా ఆనందంతో ఈ వాయిద్యాలని వాయిస్తూ ఈ డప్పులు ఉంటాయి కదండి, వాటిని ఇంకా హెచ్చుగా కొట్టేవారటండి. ఆయనకి అంత ఆనందం అండి. నిజంగా ఆ సౌండ్ వింటేనే కూడా మనకి ఆనందం వస్తుంది కదా, ఎక్కడా తెలియని ఆనందం వస్తుంది, మనం కూడా ఎగరాలనిపిస్తుంది. అట్టి సమయంలో సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండేవారు. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండేది. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. నిజంగా మాటలు చాలవండి. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువారు. మహల్సాపతి గారు ఇప్పుడు మనకి వచ్చేస్తుందండి అటువంటి ఉత్సాహము ఉల్లాసం. ఎందుకంటే మనం కూడా ఆయన నామంతో ఆయన్నే స్మరించుకుంటూ ఉండేటప్పటికి వచ్చేసింది చూడండి మనలోని ఎంత ఆనందము. అలాగే మహల్సాపతి గారు కూడా చక్కగా ఆనందంగా వాడేవారంటండి. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదిరేది కాదు. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచుండెను. బాబా సెల్లంచును పట్టుకునేవారు. అంటే ఈ పంచి కట్టుకుంటారు కదండి, ఆ పంచి కట్టుకున్నప్పుడు ఇలా పట్టుకునేవారు వయ్యారంగా చక్కగా బాబాగారు నడుస్తూ. ఈ ఉత్సవంతో రమణీయముగాను ఉండెను. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కేరుక ప్రక్కల నడుచుచుండేవారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును నెత్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. నిజంగానండి ఆనాడు ఇలా జరిగినది చూస్తూ ఉంటే మనము ఈ విధంగా చదువుకుని ఉంటే మనం కూడా అందులో పాల్గొని ఆ ఉత్సాహంతో ఉన్నామేమో అనిపిస్తుంది. నిజంగా సాయి బిడ్డలు చాలామంది మంత్రి నిర్వాహకులు కానీ చాలా వరకు ఈ విధంగా ఆనందోత్సాహాలతో బాబా గారికి చేసుకుంటున్నారు. ఇలాగ మనం కూడా అప్పుడే కదండి, ఇప్పుడు కూడా మనందరం కూడా ఈ యొక్క ఉత్సవాన్ని, ఈ చావడ ఉత్సవాల్ని నిర్వహించుకుంటూ ఆనంద ఉల్లాసాలతో మనం కూడా బాబాగారు మనతో పాటు నడుస్తున్నట్టుగా మన భావన చేసుకుందామండి. మనం కూడా బాబాగారితో పాటు చక్కగా ఈ యొక్క ఉరుసు ఉత్సవాలని లో పాల్గొన్నట్టుగా భావన చేసుకొని మనం కూడా బాబాతోనే ఉందామండి.
అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నాం. ఎప్పుడూ ఉన్నాం. ఇప్పుడు మనతోనే ఉన్నారు బాబాగారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అప్పుడు గతించిన వారందరూ కూడా ఇప్పుడు జన్మించారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది కదండి. మరి కథ మాది రేపు చెప్పుకుందామండి. 37 అధ్యాయంలో ఉన్నాం మనము. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సాయిరా.